గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. హల్లెలూయా. అహాబుతో ఏలియా ఎవరంటే మంచి ప్రవక్త, చాలా నీతిమంతుడు, దేవుని సన్నిధిలో గొప్ప ప్రవక్త అయిన. హల్లెలూయా. ఏలియా చాలా గొప్ప ప్రవక్త, చాలా మరి మంచి ప్రార్థనాపరుడు. అతను ప్రార్థన అయితే వర్షం పడదంటే పడదు, పడుతుందంటే మరి కర్మేలు పర్వతం మీద మరి యెజబేలు ప్రవక్తలతోని సవాల్ చేసి 400 మంది ప్రవక్తలతో ఆయన సవాల్ చేసి మీ దేవుడు నిజమైన దేవుడా, మా దేవుడు నిజమైన దేవుడా అని ఇక్కడ బలిపీఠం పిలిచి ప్రార్థన చేసినప్పుడు మరి ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు అగ్ని కురిపించి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి బలిపీఠాన్ని బలిపీఠం మీద యొక్క ఎద్దు మాంసాన్ని మొత్తం కాల్చి వేసింది. అప్పుడు తెలుసుకున్నారు అసలు ఎవరి దేవుడు నిజమైన దేవుడు, ఏలియా ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు అంటే యెహోవాయే నిజమైన దేవుడు. హల్లెలూయా. ఆయన దేవుళ్ళకి దేవుడు, రాజులకు ప్రభువులకు. కాబట్టి వాళ్ళు యెజబేలు మరి ప్రవక్తలు వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఏం జరగలేదు, దేవుడు మరి కార్యం జరిగించలేదు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే నేను యెహోవా జీవితుడు, నా మాట ప్రకారము మరి నేను దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాను కాబట్టి ఈ సంవత్సరంలో ఇక్కడ మంచైనను వర్షమైన పడదని ప్రకటించను. ఈ ప్రాంతంలో మంచు కానీ వర్షం కానీ పడదని ఏలియా ప్రకటిస్తున్నాడు. ఆయన అంటే జరుగుతుంది. ఇంతకుముందు కూడా మరి ఇక్కడ 3.5 సంవత్సరాల దాకా ఏలియా ప్రార్థనిస్తే వర్షం పడలే, మళ్ళీ వర్షం పడాలని ప్రార్థనిస్తే వర్షం పడింది. హల్లెలూయా. అలాంటి గొప్ప ప్రవక్త ఏలియా ప్రవక్త. పిమ్మట యెహోవా అతనికి ప్రత్యక్షమై, దేవుడు ఇక్కడ ఏలియాకు ప్రత్యక్షమై చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే నీవు చెట్టు తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరేతు నా వాగు దగ్గర దాగి ఉండము. హల్లెలూయా. ఈ ప్రాంతంలో వర్షం పడదు, నువ్వు ఇక్కడ జీవించడం కష్టము, నీకు నీరు దొరకదు, ఆహారము దొరకదు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళమని దేవుడు ప్రత్యక్షమై ఏలియాతో చెప్తా ఉన్నట్టే కేరేతు వాగు దగ్గరికి వెళ్ళు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళమని చెప్తా ఉన్నాడు, ఎందుకంటే ఇక్కడ వర్షం పడదు, మంచు కురుతుంది కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి తూర్పు వైపునకు యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరేతు వాగు దగ్గర దాగి ఉండము. హల్లెలూయా. వెళ్ళు, అక్కడ యోర్దాను నది ఎదురుగా కేరేతు వాగు దగ్గర ఉండము. హల్లెలూయా. ఆ వాగు నీరు త్రాగుదు, అక్కడ వాగు నీరు తాగుతావు. అచ్చడికి నీకు ఆహారం తెచ్చుటకు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియజేయాలి. హల్లెలూయా. చూడండి మన దేవుడు ఎంత గొప్పగా. చూడండి ఈ ప్రాంతంలో వర్షం లేదు కాబట్టి నువ్వు ముందు తూర్పు ప్రాంతంలోకి వెళ్ళు, యోర్దాను ప్రాంతంలోకి వెళ్ళు. అక్కడ కేరేతు వాగు ఉంటుంది, ఆ వాగు దగ్గర నివసించు, అక్కడ వాగు నీళ్ళు తాగు. నీకు ఆహారం అక్కడ ఉండదు కానీ నేనేం చేస్తా, కాకుల ద్వారా నీకు ఆహారాన్ని పంపిస్తా. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, ఇంత మనం ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఏలియా ప్రవక్తను పోషించటకు దేవుడు ఏం చెప్పాడు, కేరేతు వాగు దగ్గరకు వెళ్ళు, అక్కడ నీళ్లు ఉంటాయి, ఆహారము నేను కాకుల ద్వారా పంపిస్తాను. హల్లెలూయా. కాకుల ద్వారా ఆహారం పంపిస్తాను అంటే దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మరి మనం కూడా దేవుని పట్ల అంత ప్రేమ కలిగి ఉండాలి, దేవుని ఆ విధంగా ప్రేమించాలి, దేవుని ఆ విధంగా ఆరాధించాలి. ప్రతి ఆదివారం ఆరాధనకు రావాలనే ఆరాటం మనలో ఉండాలి. ఎందుకు దేవుని ఆరాధించడం చాలా గొప్పతనం. హల్లెలూయా. మనం బ్రతుకుండడం గొప్పతనం. మనం బ్రతుకున్నంతసేపు దేవుని ఆరాధిస్తూనే ఉండాలి. మిగతా రోజు కష్టపడి పని చేసుకో కాదంటారు, మిగతా రోజులు అన్ని రోజులు పని చేసుకో, కష్టపడు, నీ పుట్ట కోసం కష్టపడి 10 రూపాయలు సంపాదించుకో, 10 రూపాయలు ఏదైనా తీసుకో, కానీ ప్రతి ఆదివారంలో మాత్రం దేవుని ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు ఈ విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అతడు పోయి దేవుడు యెహోవా సెలవు చొప్పున ఆ యోర్దాను ఎదురుగా ఉన్న కేరేతు వాగు దగ్గర నివాసం చేసిన. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో నువ్వు కేరేతు వాగు దగ్గర వెళ్ళమని చెప్పాడో ఏలియా వెంటనే అక్కడికి వెళ్ళాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడు, ఆ కేరేతు అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దాను ఎదురుగా ఉన్న కేరేతు వాగు దగ్గర నివాసం చేశాను. అక్కడ కాకోలములు ఉదయమునందు ఒక రొట్టె మాంసమును, అస్తమయముందు ఒక రొట్టెను మాంసము దేవుడు తీసుకొని వచ్చి చూడను. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, దేవుని మాటను మనం కూడా వినాలి, దేవునికి లోబడాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలి, దేవుని మాటలు మనం కట్టుబడి ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ప్రేమించి మనకు ప్రతి అవసరం తీర్చగలిగే దేవుడు. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు.
దేవునికి ఎదురు మాట్లాడకూడదు, దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించకూడదు, ఆయన కట్టడలను తిరస్కరించకూడదు. వెంటనే ఏలియా ఏమాత్రం సందేహం లేకుండా వెళ్ళాడు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడనే. అక్కడ దేవుడు ఇక్కడ వెళ్ళి కాపురం ఉంటా అంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడ, కెరీతు దగ్గర నివాసం చేస్తూ ఉంటా. అక్కడ ఉదయం కాకుల ద్వారా ఉదయము రొట్టె మాంసము. హల్లెలూయా. దేవుడు ఇవ్వకపోవడం, ఉదయం టైం కావగానే ఆకలి టైంకి దేవుడు ఏం చేస్తా ఉన్నాడ, ఒక రొట్టెను మళ్ళీ చూడు చక్కటి మాంసాన్ని కూడా దేవుడు పంపిస్తాను. హల్లెలూయా. కూరగాయల భోజనం పెట్టలే దేవుడు, పప్పుతో పెట్టలే. హల్లెలూయా. కానీ ఆ కూరలతో పెట్టలే దేవుడు. ఏలియాతో మనసు గ్రహించిన దేవుడు రొట్టెలను మాంసాన్ని పంపిస్తాడు. చూడు ఇంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఏం పంపిస్తాడగా, ఉదయము రొట్టెను, సాయంత్రం కూడా ఏంటట అక్కడ కాకుల ఉదయం ముందు రొట్టెను మాంసము, సాయంత్రం కూడా రొట్టె మాంసం అతనికి రోజు తీసుకొని వస్తాయి కాకులు. ఎవరిస్తున్నాడు కాకులకు? దేవుడు. ఎవరి కోసం పంపిస్తున్నాడు? దేవుని ప్రవక్త కొరకు, దేవుని యొక్క ఇష్టమైన మనిషి కొరకు, దేవుని పనిచేసే వ్యక్తి కొరకు. ఎవరండి? దేవుని ప్రవక్త. దేవుని గురించి చెప్పి ప్రజలను దేవుని వైపు నడిపించినటువంటి ఒక పాస్టరు. ఈ రోజుల్లో మన పాస్టర్ అని, ఆ రోజుల్లో ప్రవక్తలు అనేవారు. హల్లెలూయా. దైవ జనుడు అనేది వాళ్ళు, దేవుని సేవకులు అనేది. హల్లెలూయా. ఇప్పుడు మనం సింపుల్గా పాస్టర్ అని పిలుస్తున్నాం. ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు మరి దేవుని ప్రవక్తగా పిలువబడ్డాడు, దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు అంటే ఉదయం సాయంత్రం మాంసం తీసుకొస్తున్నాయి. అక్కడ ఆ మాంసం తింటూ ఉన్నాడు, ఆ కీరుతో ఆ వాగులు నీళ్లు తాగుతూ ఉన్నాడు. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక నీరు ఎండిపోయాను. హల్లెలూయా. ఏమైపోయింది? అక్కడ కూడా కరువు వచ్చేసింది. ఆ దేశంలో ఆ కేరిత వాగు దగ్గర ఉన్న నీళ్లు కూడా ఏమైపోయినాట? ఎండిపోయినాయి. మళ్ళీ దేవుడు ఏలియాతో మళ్ళీ ఏం చెప్తున్నాడు చూడండి. హల్లెలూయా. అక్కడ నీళ్ళు అక్కడ ఎక్కడ ఇంతకుముందు మరి అహరోను వద్దకు వచ్చినప్పుడు మాట్లాడిన తర్వాత దేవుడు మళ్ళీ దాన్ని కేరిత వాగు దగ్గర పంపిన తర్వాత ఆ కేరిత వాగులో ఉన్న నీళ్ళు కూడా ఎండిపోయాయి. ఎండిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఈయనకు ఆహారం కావాలి. ఎవరికి కావాలి? ఏలియా బ్రతకాలి, దేవుని మనిషి అయిన. హల్లెలూయా. మళ్ళీ దేవుడు మళ్ళీ ఇంకో ఆజ్ఞ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నాడు అంటే, అంతటా యెహోవాకు అతను ఏలియాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాడు. మళ్ళీ అక్కడ నీళ్ళు, ఆ వాగులో ఉన్న నీళ్ళు ఎండిపోయినాయి. నీళ్ళు ఎండిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై దేవుని వాకు ఏలియాకు ఏం చెప్తున్నావు అంటే, నీవు సీదోము పట్టణ సంబంధమైన సారేపతన ఊరికి పోయి అచ్చట ఉండుము. హల్లెలూయా. ఈ కెరీతు వాగు దగ్గర నీళ్ళు ఎండిపోయినాయి కాబట్టి నువ్వు దక్కుటకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది. కాబట్టి నువ్వు సారే ఇక్కడ ఎవరంటే సీదోను పట్టణ సంబంధమైన, సీదోను అనే పట్టణం ఉంటుంది. ఆ పట్టణ సంబంధమైన ఆ పట్టణంలో సారేపత అనే ఒక స్త్రీ ఉంటుంది. హల్లెలూయా. ఎవరైనా పేరు సారేపత అనే స్త్రీ ఉంటుంది. నీవు ఆ ఊరికి పోయి అచ్చట ఉండుము. హల్లెలూయా. ఇంతకుముందు కేరీతు వాగు దగ్గరికి పోయి ఉండు, అక్కడ ఉన్న వాగులో నీళ్ళు తాగు, కాకుల ద్వారా ఆహారం పంపించినాడు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఇక్కడికి వెళ్ళమన్నాడు, సీదోను పట్టణానికి వెళ్ళు, ఆ సారెపత అనే ఊరికి పోయి అచ్చట ఉండము, నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిస్తా అన్నాడు. హల్లెలూయా. ఇక్కడే ఏ విధంగా పోషించుండో ఏలియాను దేవుని ప్రవక్తను దేవుడు కాకుల ద్వారా వాగుల నీళ్లు కీర్తి వాగుల నీళ్ళు తాపించండి. అక్కడ వెళ్ళిపోయినాయి. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సీదోను పట్టణానికి వెళ్ళు, అక్కడ సారెపత అనే స్త్రీ ఉంటుంది. ఆ ఊళ్ళో ఆమెకు నేను ఆజ్ఞిస్తా నీకు ఆహారం పెట్టడం కోసం అని చెప్పాడు. హల్లెలూయా. నిన్ను పోషించటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిస్తా. అందుకతను లేచి సారెపతను పోయి పట్టణ గమనింతకు రాగా ఒక విధవరాలు కట్టేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టు దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని ఆజ్ఞ ప్రకారంగా వెళ్తా ఉన్నారు. వెళ్తూ ఉంటే ఆ గ్రామానికి చివరికి పోగానే, ఆ ఊరు బయటకు పోగానే అక్కడ ఒక విధవరాలు కట్టెరేరుతా ఉన్నది. ఆమెను చూసి పిలిచి తాగడకే పాత్రలో కొంచెం నీళ్ళు నాకు తీసుకున్నామన్నాడు. నేను వేడుకున్నాను. హల్లెలూయా. ఆ ఊరు బయటికి పోగానే, ఊరిగా పోగానే సారెపత స్త్రీ వివరాలు భక్తులేడకు కట్టెరేరుతా ఉన్నది. కట్టెరేరుతా ఉంటే పోయి ఎక్కడికి, అమ్మ నాకు కొద్దిగా నీళ్ళు ఏమని అడిగాడు. హల్లెలూయా.
నిలువని అడిగినప్పుడు ఆమె నీళ్లు తేవచ్చుండగా అతను ఆమెను మరల పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. హల్లెలూయా. నేను తెస్తా ఉంది. నేను ఏమన్నా మీరు పడుకొస్తా ఉంటే మళ్ళీ ఇంకో రెండో మాట అడిగింది, అమ్మ నీ దగ్గర ఉన్న ఒక రొట్టె ముక్క నాకేమో ఆకలి అయితే ఉంది, ధూపు అయితే ఉన్నది, నీళ్ళు రెండవదిగా ఆకలి అయితే ఉన్నది, నీ రొట్టె ముక్కలు ఉన్న ఒక రొట్టె ముక్క నాకు ఇవ్వమన్నారు. అందుకమే నీ దేవుడైన యెహోవా జీవితుడు తొట్టులో పుట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనె ఉన్నవి కానీ ఈ అప్ప ఒక్కలేదు. మేము చావకముందు నేను ఇంటికి వెళ్ళి నాకు నా బిడ్డ కొన్ని సిద్ధం చేసుకోవాలని కొన్ని పుల్లవేరుడికే వచ్చి తిన్నాను. హల్లెలూయా. ఘోరమైన ఈ సీదమైన పట్టణంలో ఘోరమైన కరువు ఏర్పడ్డది. ఇక్కడ కూడా నీళ్ళు లేవు, ఆహారం లేదు, తింటాను కొంచెమే తొట్టిలో కొంచెమే పిండి. ఆ పిండి ఒక్కటే అప్ప చేసుకుని ఒక్క అప్ప మందే ఉన్నది. ఆ ఒక్క అప్ప చేసుకుని తిని ఈ కట్టెలతో పోయి ఈ కట్టెలతో అప్ప చేసుకొని ఆ రొట్టె నేను నా కొడుకు తిని ఈ ఒక్క రోజుకే ఉన్నాయి. తర్వాత ఆ నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు తాగి ఇక చనిపోవాల్సిందే. రేపటికి పిండి లేదు, రొట్టె లేదు, నీళ్ళు లాస్ట్ చివరి రోజు ఈ రోజే చనిపోదాం అనుకుంటున్నాం. ఇది ఇక్కడ నీళ్లు లేవు, ఇప్పుడు ఈ గ్రామంలో కూడా రొట్టె లేదు, పిండి లేదు, పైసలు లేవు. కరువు చేసింది ఈ ప్రాంతంలో, ఈ గ్రామంలో సీదమైన పట్టణంలో. కాబట్టి ఇది మీ రొట్టె నేను నా కొడుకు నేను ఇంటికి వెళ్ళి కట్టెలతో రొట్టె చేసుకొని తిని మీ ఇద్దరు చనిపోదాం అనుకుంటున్నామని ఆ ఐడియా ప్రాప్తత ఉంటుంది. హల్లెలూయా. ఆ రొట్టె ముక్కని చేతులు తీసుకున్నామప్పుడు అందుకని దేవుడైన యెహోవా జీవితుడయ్యా తొట్టిలో పట్టెడి పిండి బుడ్డిలో కొంచెం నూనె ఉన్నది, పట్టెడి పిండి ఉంది, ఈ నూనె నాయుతంలో కానీ అప్ప ఒక్కడికి లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకుని సిద్ధం చేసుకోవాలని పుల్లలేరుడికై వచ్చినాను. గడ్డపులేరుదానికి వచ్చిన అప్పుడు ఏలియా ఆమెతో ఇక్కడ భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయము. అమ్మ నువ్వేం భయపడదు, నువ్వేం చావు, ఇంకా దేవుడు ఆహారం ఇస్తారు కానీ నేను చెప్పినట్టు చేయమంటాడు. అది ఏదో చెప్పాయా అని అడుగుతాడు. హల్లెలూయా. ఎందుకు చెప్పాయని అడిగినప్పుడు అయితే అందులో నాకు ఒక చిన్న అప్ప ఒకటి మొదట చేసిన అయితే తీసుకుని రాము. హల్లెలూయా. కొంచెమే ఉండింది కదమ్మా, చిన్న అప్ప చేసింది అంటే అంటే పిండి అయితే ఒక రొట్టె చేసి కొట్టరా, దానికన్నా చిన్న కొంచెం మొదట ఒక చిన్న రొట్టె చేసి కొంచెం అప్ప చేసి ఆ రొట్టె నాకు పడతారమ్మా చెప్పారు ఫస్ట్. హల్లెలూయా. ఆ పెద్ద రొట్టె చేసుకొని చేసాను నీకు నువ్వు కొడుకు చనిపోదాం అనుకున్నాను కదా, ఫస్ట్ ఆ పిండి రోజు కొంత పిండి తీసి నాకు ఒక చిన్న రొట్టె ముక్కను రొట్టె చేసుకొని రామ్మా చెప్తారు. అప్పుడు దేవుని యొక్క ప్రవక్త అంటే చాలా గొప్ప దేవుని మనిషి అయిన. హల్లెలూయా. దైవజనం అంటే మామూలు వ్యక్తిగా దైవజనుడు తక్కువ అంత లేదు. హల్లెలూయా. చూడండి దేవుడు ఎట్లా పంపించాడో, ఇక్కడ ఈయనకు ఆహారం కావాలి, అక్కడ ఆమెకు ఆహారం కావాలి కదా. ఆమెకు ఒక్కటే రొట్టె మందం పిండి ఉంది, ఆమె చనిపోయే ఆలోచన. ఇప్పుడు ఈయనకు ఆహారం ఇక్కడ గెలుదు వాళ్ళు, ఇక్కడ దేవుడికి ఆకలి ఉందా ఆహారం పంపించాడు, అయిపోయింది. ఇక్కడ ఈయన పోషించబడాలి, ఆమె పోషించబడాలి. దేవుడు ఇద్దరిని కాపాడాలి, ఇద్దరిని బ్రతికించాలంటే అక్కడికి పంపాడు. హల్లెలూయా. ఇక్కడ పోయిన తర్వాత భూమి మీద ఏవో వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ. తర్వాత నీకు నీ బిడ్డకు నా అప్పము చేసుకోము. ఫస్ట్ నాకు రొట్టె తీసుకుందా, తర్వాత నీకు నీ బిడ్డకు చేసుకోమా. అప్పుడు భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, తర్వాత గుడ్డులో నూనె అయిపోదని ఇజ్రాయేల్ దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు నాకు రొట్టె ముక్క చేసిస్తే అది నేను తింటే నీవు వర్షం ఎన్ని సంవత్సరాలు పడది, అప్పటి వరకు నీ రొట్టెలు అట్టనే ఉంటే ఆ రొట్టె అట్టనే సరిపోతా ఉంటుంది. నువ్వు రోజు తింటా ఉంటే మళ్ళీ ఆ రొట్టె అట్టనే దేవుడిని కూడా ఆ రొట్టెని మళ్ళీ పెద్దగా చేస్తూ ఉంటాడు. ఆ నూనె నీ బుడ్డిలో ఉన్న నూనె కూడా అంతే, రోజు తగ్గిపోతూ ఉండదు. అలా రోజు పోసుకొని తిన్నా నూనె బుడ్డి నిండే ఉంటుంది, రొట్టె తిరిగి ఉంటుంది. చూడండి ఎంత గొప్ప ఆలోచన కదండి. ఆలోచించాడు ఒకసారి. ఒక్క రొట్టెను ఒక్కసారి తిని సరిపోదా అనుకున్నారు వాళ్ళు, కానీ ప్రవక్తను పంపించి ప్రవక్తకు ఆకలి తీర్పిండి దేవుడు. ఆవిడ చనిపోదాం అనుకున్న వాళ్ళకు కూడా అక్కడ కూడా దేవుడు ఈ ప్రవక్త ద్వారా వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకు జీవితాంతము వాళ్ళ భూమి మీద దేవుడు ఎన్ని సంవత్సరాలు అయితే వర్షం పడనీయడో, వర్షం పడేంత వరకు ఆ రొట్టె ఆ గుడ్డులో ఉన్న నూనె తక్కువ కాలేదు, ఆ గుడ్డులో ఉన్న నూనె తక్కువ కాలేదు, ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు. అట్టినే మహిమ, దీని యొక్క మహిమ ద్వారా వాటిని రోజు ఆ గుడ్డులో నూనె ఉంటుంది, ఆ తొట్టిలో పిండి ఉంటుంది, అప్పలు తింటారు, నూనెతో చేసుకుంటూ బతుకుతా ఉన్నారు, నీళ్ళు దేవుడు ఇస్తా ఉన్నారు. హల్లెలూయా. చూడండి ఆ సారేపత్ అనే స్త్రీ ఎంత భక్తితో జీవించిందంటే, అంత పేదరాలు కదండి. ఆమెకేమున్నది ఏం లేదు, కానీ ఆమెకేమున్నది
ఒక మంచి భక్తి ఉన్నది. దేవుడు అంటే అభిమానం, దేవుడు అంటే నా దేవుడు గొప్పవాడు, నేను దేవుడిని ఆరాధిస్తానంటే హృదయం ఉందేమో. మనకు కూడా ఏ హృదయం ఉండాలండి? వేటి మీద మన హృదయం అతిశయించకూడదు, దేవుని ఏంది అతిశయించాలి. నా దేవుడు నా దేవుడు నా దేవుడు అనాలి మన ప్రతిదానికి. ఎందుకంటే ఆ విధంగా మనల్ని మన పిల్లల్ని కాపాడుతారు దేవుడు. మన భక్తి మన కొరకు పనిచేయదండి, మన పిల్లలకు మన పిల్లలకు 1000 తరాల వరకు పనిచేస్తాం. మన భక్తి మన ఒక్కరం భక్తి చేస్తాం. ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో నూనె అయిపోతుంది. ఇజ్రాయేలు దేవుడు యెహోవా సెలవుచున్నాడను. అంతటా ఆమె వెళ్ళి ఏలే మాట చొప్పున చేయగా అతడు ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనం చేయుటకు వచ్చేది. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆ ప్రవక్త ద్వారా ఆ మాటలు పలికించి వాళ్ళకు ఆహారము ఏలియా వెళ్ళి చెప్పే మాట చొప్పున చేయగలరు. ఆమె ఇంటి వారు అనేక దినముల భోజనం చేస్తూ వచ్చారు. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు. చూడండి మరి ఆ విధంగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని యొక్క ప్రవక్తలు అంటే చాలా విలువైన వాళ్ళు, దేవుని సేవకులైనా దేవుని మనుషులైన ఇక్కడ ఇద్దరిని చూస్తున్నారు మనకు. సారెపతి స్త్రీ గొప్ప భక్తి పర్రాలు, ఆమె సంఘస్థురాలు అనుకుందాం. ఏలియా దేవుని సేవకుడు అనుకుందాం. ఈయనను గొప్పగా చూపించాడు మనకు కదండి. ఈయనకు ఆహారం తక్కువ కానీ తన సంఘస్థురాలు అంటే తన సేవకురాలకు అంటే ఆమె తన శిష్యురాలకు కూడా దేవుడు ఆహారం ఇచ్చాడు. అంటే ఇక్కడ ఒక దైవజనుడు పోషించబడతాడు, మన సంఘము మనందరం కూడా పోషించబడతాం. ఎట్లా పోషించబడతామంటే దేవుని యందు ఏముండాలి? దేవుని యందు అతిశయించాలి మనం. హల్లెలూయా. మన చూపంతా, మన మనసంతా, మన ఆలోచన అంతా ఎవరి మీద ఉండాలి? దేవుని మీద. చూడండి, ఆ కరువు కాలంలో సారెపతని స్త్రీ ద్వారా ఏలియాను పోషించాడు, దైవజనుడు పోషించాడు, మరి దేవుని విశ్వాసాలను కూడా దేవుడు పోషిస్తాడు. అంటే అందరం కోసం పాస్టర్ అందరికీ అంటే దేవుని దృష్టిలో దైవజనుడు సమానమే, విశ్వాసులు సమానం. మీరు తక్కువ కాదు, మేము ఎక్కువ కాదు కదండి. మీరు పెడితేనే మేము తింటాం. ఇప్పుడు అంత పేద విధురాలకు ఆహారం పెట్టించాడు, దైవజనుడు పోషించి బతికించాడు. మన ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నాయేమన్నా లేవు, మేమంతా సమానం. కాబట్టి అందరం కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనమంతా ఐక్యత ప్రార్థన చేయాలి. దేవుడి కొద్ది మాటలు మనకి జీవించిన కదా ప్రార్థన